హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాధ్వి వ్లాగ్స్. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా అండి. ఈ సంవత్సరంలో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ అయితే మీకోసం నేను చూపిస్తున్నానండి. ఎలా చేసుకున్నానో చూసేయండి. కలశము అమ్మవారి చిత్రపటం పెట్టుకోవడం కోసం అయితే ఒక పీఠం అయితే తీసుకుని దానికి పసుపు రాసి ముగ్గు వేసుకుని పద్మం ముగ్గు వేసుకుని బొట్లు పెట్టుకుని తర్వాత నేను ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి కొత్తదే. అలానే అమ్మవారి చిత్రపటము ఇంకా ప్లేట్ అండి. ప్లేట్ తీసుకుని మన దగ్గర ఏది ఉంటే అదండి, మన తాహతకు తగ్గట్టుగా మన దగ్గర వెండి ఉంటే వెండి, రాగి, ఇత్తడి ఇలా ఏదైనా సరే చెంబు కానీ ప్లేట్ కానీ తీసుకుని ప్లేట్లో బియ్యం పోసి ఆ చెంబులో గంగాజలం కానీ నీళ్ళు కానీ వేసి రూపాయి కాయిన్ కూడా వేసుకున్న తర్వాత పువ్వులు, అక్షతలు, గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని నేనైతే అడుగున ప్లేట్ కింద డెకరేషన్ కోసమనే తమలపాకులు పెట్టుకున్నాను. ఆ చెంబులో అనేది తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టుకోవచ్చు. ఇలా ఒక కంకణం కట్టుకుని కొబ్బరికాయ కూడా పసుపు రాసి అలా నేనైతే గోవిందనామం పెట్టుకున్నాను. అలా ఒక బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకున్నామండి. కలశం రెడీ అయిపోతుంది. చూడండి మేమైతే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాము. ముందుగా అయితే మనం విఘ్నేశ్వరుని పూజ అయితే చేసుకోవాలి కదా అండి. విఘ్నేశ్వరుడు పూజ తర్వాతే కదా ఏదైనా సరే మనం ఆటంకం రాకుండా ముందు ఆయన్నే కదా మనం తలుచుకునేది. ఇంకా అయిపోయిందండి విఘ్నేశ్వరుడు పూజ అయితే. హారతి అయితే ఇచ్చేస్తున్నాను. విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత ఆ విఘ్నేశ్వరుని అయితే మనం తీసి అది కదిపేసిన తర్వాత తీసి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయితే మనం పెట్టాలండి. ఆవిడ చెంత దగ్గర పెట్టిన తర్వాత మనం తర్వాత నెక్స్ట్ డే కలశం కలుపుతాం కదండి. అప్పుడు తులసి మొక్క దగ్గరలో కానీ తులసి మొక్క దగ్గర పెట్టేసి వాటర్ వేయొచ్చండి. లేకపోతే మన దగ్గర నదీ ప్రవాహాలు కానీ ఏమైనా ఉంటే దాంట్లో అయితే మనం కలిపేయచ్చు ఆ పువ్వులు అవన్నీ కూడా. తర్వాత అయితే మనం కలశ పూజ చేసుకుంటామండి. అమ్మవారికి బట్టలండి. అమ్మవారికి బట్టలు అయితే నివేదిస్తున్నాము. ఈ అమ్మవారి అలంకరణ కూడా అండి నా దగ్గర ఒక వీడియో ఉంది. నేను ఛానల్లో అయితే పోస్ట్ చేశాను కదా, అదైతే ఒకసారి అయితే మీరు చూసేయండి. చూసారా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారైతే. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది నాకు తెలిసిన చిన్నగా అయితే నేను చెప్పేస్తానండి 2 మినిట్స్లో. పూర్వం ఒకరోజు సౌనకాది మహామునులందరూ కలిసి నయనసారణ్యంలో తపస్సు చేస్తూ ఉండగా సూతుల మహర్షి వారిని ఈ విధంగా అడిగారంటండి. ఆ సౌనకాది మహామునులందరూ, భూలోకంలో స్త్రీలకు సకల ఐశ్వర్యాలను కలగచేసేది, సకల సౌభాగ్యాలను, పుత్రపౌత్రాది వృద్ధిని, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇచ్చేది ఇలాంటి వ్రతం ఏదైనా స్త్రీల కొరకు ఉందా అని అడిగితే ఆయన ఈ విధంగా చెప్పారంటండి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం అయితే ఆ స్త్రీలు ఆచరిస్తే అవన్నీ జరుగుతాయి అని చెప్పి ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టారంట. పూర్వం పరమశివుడే పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఒకనొక సమయంలో కైలాస పర్వతం మీద అమ్మవారు అయ్యవారు ఉన్నారంటండి. ప్రమదగణాలు అయ్యవారిని అర్చిస్తున్నారంట. ఆ టైంలో అమ్మవారు ఇలా అడిగారంట. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి స్వయాన పార్వతీదేవి అడిగారంట. భూలోకంలో స్త్రీలకు సకల ఐశ్వర్యాలను కలగచేసేది, సకల సౌభాగ్యాలను కలగచేసేది, పుత్రపౌత్రాది వృద్ధిని పెంచేది, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కలగచేసేది ఇలాంటి వ్రతం ఏదైనా స్త్రీల కొరకు ఉందా స్వామి అని అడగగా ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ విధంగా చెప్పారంట. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అనేది ఉంటుంది. అది గనక చేసుకుంటే స్త్రీలకు ఏ కోరిక కోరినా తీరుతుంది, భర్తకు ఆయుష్ పెరుగుతుంది, ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని, సకల సౌభాగ్యాలు పుత్రపౌత్రాది వృద్ధి కలుగుతుందని ఇలా ఈ విధంగా చెప్పారంటండి. ఇదిగోండి తోరం అయితే కట్టించేసుకుంటున్నానండి. మన అమ్మవారికి మన శక్తి కొలది ఎంత చేయగలిగితే అంతేనండి. ముందు భక్తి అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. తర్వాత మన ఓపిక కొలది ఎన్ని నైవేద్యాలు చేయగలిగితే అన్నండి. 5, 9 చాలామంది చేసుకుంటూ ఉంటారు. అలానే మనం కొన్ని ముందు రోజు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తోరాలు పోసుకుంటాం కదా, కట్టుకుంటాంగా చేతికి, అవి కొంతమంది 9 పోగులు పోసుకుంటారు, కొంతమంది 11 పోగులు పోసుకుంటారు. ఇలా కొన్ని మనం ముందు రోజు ప్రిపేర్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే మా కింద ఉన్న అక్కకి నేనైతే వాహిని అయితే ఇచ్చేసానండి. మేమైతే ఈ విధంగా ఇస్తామండి. అడుగున చెంబు పెట్టి దాంట్లో వాటర్ వేసి ఇంకా పళ్ళెంలో మనం వండుకున్న వంటకాలు, అలానే శనగలండి. శనగలు చాలా ముఖ్యం కదా అసలు వరలక్ష్మి వ్రతానికి. నేనైతే ఈ విధంగా అయితే ఇచ్చేసానండి ఆవిడకి వాయనము. ఆవిడైతే నన్ను చాలా మంచిగా అయితే ఆశీర్వదించేశారు. మన శక్తి కొలది ఎంతమందికి తాంబూలం ఇవ్వగలిగితే అంతమందికి ఇవ్వాలండి. తర్వాత మా సాధ్వి గడికి ఇచ్చానండి. ముందు అసలు మన ఇంటి మహాలక్ష్మి మన పిల్లలే కదండి. ఆడపిల్ల పుట్టడమే అదొక అదృష్టంగా అయితే నేను భావిస్తాను. మా సాధ్వి తల్లికి తడిగా ఏదైనా అంటుకుంటే నచ్చదండి. కాళ్ళకు పసుపు రాశానని ఫేస్ అలా పెట్టేసింది, ఆవిడకి నచ్చలేదు.
కానీ ఏం చేస్తాం మరి, తప్పదు కదా, మెల్లగా అలవాటు అవుతుంది. ఆడపిల్లలం కదా, ఎలా అయినా మెల్లగా అలాంటివి అలవాటు అవుతాయి. ఈవిడ ఇంకో అక్కండి, వీళ్ళు మొత్తం మా అపార్ట్మెంట్లో వాళ్ళే. ఇలా నేనైతే మొత్తం వాయనంతో అండ్ తాంబూలంతో కలిపి 5గురికి అయితే నేను ఇచ్చేసుకున్నానండి తాంబూలం అనేది. చాలా సరదాగా అయితే చాలా హాయిగా హ్యాపీగా అయితే నా పూజ అయితే చేసేసుకున్నానండి. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో ఒక్కసారి నాకైతే చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే అమ్మవారికి ప్రసాదాలు, పూర్ణం బూరెలు, గారెలు, పాయసం, పులిహోర, దద్దోజనం ఇవైతే చేశానండి. మీరు కూడా ఏమేమి వంటలు చేస్తారు, అసలు అమ్మవారికి మీరు ఎలా చేసుకుంటారు అన్నది ఒకసారి అయితే కామెంట్ చేసేయండి, నేనైతే చూస్తాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే అరిటాకులో అయితే తింటాం కదండి మనం ఆ రోజు. ఇదిగోండి అన్నీ పెట్టుకుని అయితే మేమైతే తినేసాము హాయిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు.